సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ ఛానల్. మై నేమ్ ఇస్ పాదం సుధాకర్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఏపీపీఎస్ వాళ్ళు స్క్రీన్ టెస్ట్లో నిర్వహించబోయే 150 మార్కులకు గాను జాగ్రఫీకి 30 మార్కులు. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఫిజికల్ జాగ్రఫీ నుంచి దాదాపు 10 మార్కులు అడగవచ్చు ఈ అంశాలు. మరి నెక్స్ట్ వస్తున్నటువంటిది ఎకనామీ జాగ్రఫీ. మరి ఎకనామీ జాగ్రఫీ కూడా దాదాపు 10 మార్కుల వరకు అడగడానికి ఆస్కారం ఉంది. మరి ఈ ఎకనామీ జాగ్రఫీ నుంచి ఏమేమి అడుగుతున్నాడు చూసినట్లయితే వ్యవసాయం. మరి వ్యవసాయం మీద ఏ టైప్ ప్రశ్నలు అడగవచ్చు? వ్యవసాయంలో కాలాలు, ఏ కాలాలు ఉంటున్నవి, వ్యవసాయాన్ని బట్టి కాలాలు, ఖరీఫ్ కాలము, రబీ కాలము, జియాద్ కాలము. మరి కాలాలను బట్టి కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు. ఏది ఖరీఫ్ కాలాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలుస్తున్నారు? సాల్వా అని. ఖరీఫ్ కాలాన్ని తెలంగాణలో ఏమని పిలుస్తున్నారు? అబి అని. ఇలా కాలాలను కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు. మరి వ్యవసాయంలో చూసినట్లయితే వ్యవసాయ రకాలు అడగవచ్చు. పోడు వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం, జుమ్మింగ్ అగ్రికల్చర్, ఇలాంటివి మీద ప్రశ్నలు అడగవచ్చు వ్యవసాయం మీద. అలాగే ఇక పంటల మీద అడిగితే ఏ పంటని అత్యధిక ఖరీదైన పంటగా పిలుస్తారు అని అడగవచ్చు. ఏ పంటనంటే కుంకుమ పువ్వు, సాఫ్రాన్. భారతదేశంలో కుంకుమ పువ్వు ఉత్పత్తి చేస్తున్నటువంటి ఏకైక గల రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. మరి ఇటీవల కాలంలో కుంకుమ పువ్వు మీద అడిగినటువంటి క్వశ్చన్ ఎలా అడిగాడంటే, కుంకుమ పువ్వు ఏ నేలల్లో పండిస్తున్నారని అడిగాడు. కుంకుమ పువ్వు కరేవ నేలల్లో పండిస్తున్నారు. కుంకుమ పువ్వు ఏ భాగం నుంచి తీస్తారు? చాలామంది కుంకుమ పువ్వు అంటే పువ్వు భాగం నుంచి అనుకుంటున్నారు. అది రాంగ్ ఆన్సర్ అండి. కుంకుమ పువ్వు కేసరి నుంచి తీస్తారు, కేసరి నుండి తీస్తారు. అలాంటి ప్రశ్నలు ఇక్కడ చూసుకుంటాం. అలాగే వ్యవసాయంలో ఇంకా విప్లవాలు, అధికంగా పంటలను దిగుబడి చేయడం కోసం ఏర్పాటు చేసిందే విప్లవాలు. అందులో హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం, ఎరుపు విప్లవం, ఇలాంటి అంశాలు చూసుకుంటాం. హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారని అడగవచ్చు. హరిత విప్లవ పితామహుడు ప్రపంచంలో అయితే నార్మన్ బోర్లాగ్, భారతదేశంలో అయితేనేమో ఎంఎస్ స్వామినాథన్. ఇలా వ్యవసాయం మీద పంటలు కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. మరి తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఖనిజాలు. మరి ఖనిజాల మీద ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడంటే, ఖనిజాలు చోటా నాగ్పూర్ పీఠభూమిని ఏమని పిలుస్తున్నారంటే ఖనిజాల కనాచి, ఖనిజాల గిన్నె, ఖనిజాల నెలవంక, మరియు భారతదేశానికి హృదయం లాంటిది ఖనిజాల కనాచి. ఏది? చోటా నాగ్పూర్ పీఠభూమిని. ఇలా ఖనిజాల మీద క్వశ్చన్స్ ఆ విధంగా అడగవచ్చు. లేదా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ముగ్గురాయి దొరుకుతున్నటువంటి ప్రాంతం ఎక్కడ అంటే కడప జిల్లాలోని మంగంపేట వద్ద. కడప జిల్లాలోని మంగంపేట వద్ద ముగ్గురాయి దొరుకుతుందిగా చెప్పుకుంటారు. మరి ఖనిజాల మీద ఇంకా ఎలా అడగవచ్చు అంటే, నాగరికతలకు వెన్నెముకగా ఉపయోగిస్తున్నటువంటి ఖనిజం ఇనుపు ఖనిజంగా చెప్పుకోవచ్చు. ఇలా ఖనిజాల మీద క్వశ్చన్స్ ఆ విధంగా అడుగుతాడు. ఆ తర్వాత భారతదేశంలో ఇనుము ఎక్కువగా దొరుకుతున్నటువంటి ప్రాంతం ఏ ప్రాంతం అంటే బయలుదిల్లా ప్రాంతం, బయలుదిల్లా. సో నెక్స్ట్ టాపిక్లో చూసినట్లయితే పరిశ్రమలు చూసినట్లయితే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, మరియు నౌకా నిర్మాణ పరిశ్రమలు ఎన్నో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం అని కూడా అడగవచ్చు. ప్రణాళికలు మీద అడగవచ్చు. ఏ పరిశ్రమని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎన్నో పంచవర్ష ప్రణాళిక కాలంలో జాతీయం చేశారు అనే ప్రశ్నలు అడగవచ్చు. ఇలా పరిశ్రమల మీద క్వశ్చన్ అడగవచ్చు. దాన్నే ఎకనామీ జాగ్రఫీగా పిలుస్తున్నాం. ఆ తర్వాత రవాణా, ట్రాన్స్పోర్టేషన్, రోడ్డు రవాణా, రైల్వే రవాణా,
జల రవాణా మరియు వాయు రవాణా. ఇలా రవాణా మీద క్వశ్చన్స్ అడుగుతాడు. రోడ్డు రవాణా, జల రవాణా, రైల్వే రవాణా, వాయు రవాణా. రోడ్డు రవాణాలో భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి NH7 న్యూ నెంబర్ NH44 ఇలా అడుగుతాడు. మరి జల రవాణాలో అడిగితే ఏ ఓడరేవును అరేబియపు సముద్రపు రాణి అని పిలుస్తున్నారు? సో కోచిన్ ఓడరేవుని అరేబియపు సముద్రపు రాణి అని పిలుస్తున్నారు. ఇలా జల రవాణా పైన ఈ టైప్ ప్రశ్నలు అడగవచ్చు. మరి రైల్వే రవాణాలో అడిగితే అప్డేట్ అయినటువంటి క్వశ్చన్, ఇటీవలి కాలంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ని 2023 సంవత్సరంలో నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారు. ఇది భారతదేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫామ్. హుబ్లీ రైల్వే స్టేషన్, కర్ణాటక రాష్ట్రము. 1503 మీటర్లు ఉన్నది దీని పొడవు. అలాగే భారతదేశంలో స్పీడ్ అత్యంత వేగంగా వెళ్తున్నటువంటి ట్రైన్ వందే భారత్ ట్రైను గంటకి 160 కిలోమీటర్ల స్పీడ్ చొప్పున వెళ్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ టు విశాఖపట్నం, సికింద్రాబాద్ టు తిరుపతి, సికింద్రాబాద్ టు వరంగల్లో ప్రవేశపెట్టినారు. అది రైల్వే. మరి వాయు రవాణాల మీద క్వశ్చన్స్ అడిగితే కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు అంటే, ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ విమానాశ్రయానికి భగత్ సింగ్ విమానాశ్రయం అని పేరు పెట్టారు అంటే, చండీగఢ్లోని విమానాశ్రయానికి భగత్ సింగ్ విమానాశ్రయం అని పేరు పెట్టారు. మరి ఏ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఎయిర్పోర్ట్ పేరు పెట్టారంటే, కడప ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. ఏ ఎయిర్పోర్ట్కి తెన్నేటి విశ్వనాథం అని పేరు పెట్టారంటే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి తెన్నేటి విశ్వనాథం అనే ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది. వీటితో పాటు దర్శనీయ ప్రదేశాలు కూడా అడగొచ్చండి. దర్శనీయ ప్రదేశాలు కూడా అడుగుతున్నాడు, గుర్తుంచుకోవాలి. అంటే పిల్గ్రిమేజ్ సిటీస్, భారతదేశంలో చూడదగ్గ ఉన్నటువంటి ప్రాంతాలు. జైన దేవాలయాలలో ముఖ్యమైన దేవాలయం దిల్వారా ఆలయం రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో ఉంది. సో ఇలాంటి ప్రశ్నలు మనం ఎకనామిక్ జాగ్రఫీలో చూసుకోవచ్చు. సో ఇవే అండి మనకు జాగ్రఫీలో, ఎకనామిక్ జాగ్రఫీ నుంచి దాదాపు 10 ప్రశ్నలు అడుగుతారండి. సో ఇలాంటి వీడియోస్ కోసం సుమన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోల్లో మిగతా సిలబస్ లాంటివి చూసుకుందామండి. థ్యాంక్ యూ.